ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో మంచి ఆరంభం చేసినప్పటికీ భారీ ఇన్నింగ్స్గా మార్చుకోలేకపోయాడు. కేవలం 21 బంతుల్లో 46 పరుగులు చేసిన వైభవ్ ఢిల్లీ అన్క్యాప్డ్ ఆల్రౌండర్ మాధవ్ తివారీ వేసిన స్లో బంతికి అవుట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. వైభవ్ బలహీనతను బౌలర్లు కనిపెట్టారా, స్లో బాల్స్తో అతడిని కట్టడి చేయొచ్చా అంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ స్పందించారు. వైభవ్ సూర్యవంశీకి స్లో బాల్స్ బలహీనత కాదని స్పష్టం చేశాడు. ప్రపంచంలో ఎవ్వరూ పరిపూర్ణులు కాదు. ప్రతి ఆటగాడికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ వైభవ్కు స్లో బాల్స్ పెద్ద సమస్య అని నేను అనుకోవడం లేదు. ఈ తరహా పిచ్లపై పేస్ తగ్గించి బౌలింగ్ చేయడం ఏ బ్యాటర్కైనా కష్టమే. ఢిల్లీ పిచ్లో బంతి కాస్త గ్రిప్ అవుతోంది. అందుకే బౌలింగ్లో మార్పులు చేయడం ఫలించింది. అది వైభవ్కే కాదు, ఎవరికైనా అలాగే ఉంటుంది అని రాథోర్ తెలిపారు. అలాగే వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ఇప్పటికే చాలా మంది ప్రశంసలు కురిపించారని విక్రమ్ రాథోర్ చెప్పాడు. వైభవ్ స్పెషల్ ప్లేయర్. అతడి సామర్థ్యం గురించి ఇప్పటికే చాలానే మాట్లాడారు. త్వరలోనే అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడన్న నమ్మకం నాకుంది. వైభవ్ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో, ఎలా సిద్ధమవుతున్నాడో చూస్తే ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మేము వైభవ్ ఇలాగే దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నాం. ప్రతి ఆటగాడి శైలి వేరుగా ఉంటుంది. వైభవ్లా ధ్రువ్ జురేల్ ఆడాల్సిన అవసరం లేదు. వైభవ్ కూడా ధ్రువ్లా ఆడాలని చూడకూడదు. ఇద్దరికీ వారి వారి బలాలు ఉన్నాయి. తమ బలాలపై నమ్మకం ఉంచుకొని ఆడితేనే విజయాలు సాధించగలరు అని పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠంగా మారిన నేపథ్యంలో రాయల్స్కు మిగిలిన 2 మ్యాచ్లు అత్యంత కీలకంగా మారాయి. టాప్ 4లో నిలవాలంటే 2 మ్యాచ్ల్లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.